టెక్నాలజీ మారింది, ట్రెండ్ మారింది. ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీతో ప్రపంచం మొత్తం పరుగులు తీస్తోంది. ప్రస్తుత కాలంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా టెక్నాలజీ అందుబాటులో ఉంది. అయితే కొన్ని గ్రామాల్లో సమానాంతర వ్యవస్థలు ఇంకా కొనసాగుతున్నాయి. గ్రామీణాభివృద్ధి కమిటీల పేరిట శాసిస్తూ ఉన్నారు కొందరు. ఇలాంటి గ్రామాల్లో చట్టాలు, న్యాయ వ్యవస్థ, పోలీసులు ఇవేమీ పట్టవు. వారు చెప్పిందే వేదం, చేసిందే చట్టం. పెదరాయుళ్ల తీర్పులు, సాంఘిక బహిష్కరణలు రొటీన్గా వింటుంటాం. మాట వినుకుంటే అంతే సంగతులు. కోడిగుడ్డు నుంచి బెల్ట్ షాపుల దాకా, వాటర్ బాటిల్ నుంచి కూల్ డ్రింక్స్ వరకు గ్రామీణాభివృద్ధి కమిటీలు వేలం వేయాల్సిందే. అవి దక్కించుకున్న వారు మాత్రమే వాటిని విక్రయించాలి. ఏ రేటు కమ్మినా కొనాల్సిందే. కాదని ఎదురు తిరిగితే సాంఘిక బహిష్కరణ తప్పదు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లెక్కితే ఊరిలో వారికి ఎవరూ సహకరించవద్దని చాటింపులు వేస్తారు. రాజకీయ నాయకులు, పోలీసులు కూడా గ్రామాభివృద్ధి కమిటీలకు భయపడాల్సి వస్తుంది. ఇంతకీ ఈ విడిసి వ్యవస్థ ఏంటి? దీని విధి విధానాల సంగతి ఏంటి? నిజామాబాద్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి కమిటీల వ్యవస్థపై ఐ న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ గ్రౌండ్ రిపోర్ట్. ఇంతటి సాంకేతిక యుగంలోనూ వారు చెప్పిందే వేదం, వారు చేసిందే చట్టం. నేటికి పెదరాయుళ్ల తీర్పులు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ సమాంతర ప్రభుత్వాలను నడిపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలు చేస్తున్నటువంటి ఆగడాలపై ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ని ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, పాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనం నేటికి కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా 1970లో ఆ గ్రామాల యొక్క మౌలిక వసతుల కల్పన కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ఈ గ్రామాభివృద్ధి కమిటీలు ఏర్పడ్డాయి. ఒక మంచి ఉన్నత లక్ష్యంతో ఈ గ్రామాభివృద్ధి కమిటీలు ఏర్పడినప్పటికీ రాను రాను అవి ఒక సమాంతర ప్రభుత్వాలుగా రూపాంతరం చెందినటువంటి పరిస్థితి నెలకొంది. అసలు గ్రామాభివృద్ధి కమిటీలు ఏం చేస్తాయి, గ్రామాభివృద్ధి కమిటీల యొక్క లక్ష్యం ఏంటి అని చూస్తే మాత్రం నేడు గ్రామంలో కోడిగుడ్డు నుంచి బెల్ట్ షాపుల వరకు గ్రామాభివృద్ధి కమిటీలు నిర్దేశించిన వారే అక్కడ విక్రయించాలి. వారు టెండర్లు ఇస్తేనే, ఎవరికి టెండర్లు దక్కితేనే వాళ్ళు అక్కడ ఈ నిత్యావసరానికి సంబంధించినటువంటి వస్తువులను విక్రయించాలి. వాళ్ళు ఎంత రేటు పెడితే అంతకు కొనాల్సిందే. ఈ విధంగా గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలైతే పెరిగిపోయాయని బాధితులు చెప్తున్నారు. కుల సంఘాలు, అసలు ఈ గ్రామాభివృద్ధి కమిటీ ఎలా ఏర్పడుతుంది? గ్రామాల సభ్యులందరి అంటే గ్రామస్తులందరి మన్ననలతోనే, గ్రామస్తులందరి అభిప్రాయంతోనే ఈ గ్రామాభివృద్ధి కమిటీలు ఏర్పడతాయని పైకి చెప్తున్నప్పటికీ ప్రతి కులం నుంచి ఒకరిని చొప్పున సభ్యులను ఏర్పాటు చేసి వాళ్ళే గ్రామాభివృద్ధి కమిటీగా ఏర్పడతారు. వాళ్ళు సూచించిన, వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుల మేరకే అక్కడ గ్రామాల్లో పాలన కొనసాగుతుంది. దీంట్లో ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ కాని పరిస్థితి. వీరికి ఎలాంటి చట్టాలు, న్యాయాలు పనికిరావు. పోలీస్ స్టేషన్లు కూడా అసలు వీరికి పట్టవు. గ్రామాల్లో ఎవరైతే గ్రామాభివృద్ధి కమిటీలు తీర్మానం చేస్తాయో వాటినే గుడ్డిగా ఫాలో కావాల్సినటువంటి పరిస్థితి. ఈ విధంగా గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు రోజు రోజుకు పెచ్చిమీరిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం తాజాగా వెలుగు చూసినటువంటి ఓ ఘటన నిజామాబాద్ జిల్లాలో ఒక హాట్ టాపిక్గా మారిందనే చెప్పవచ్చు. బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులు వారు ఆ గ్రామంలో తాటి చెట్లను గీయాల్సిందేనని పట్టుబట్టారు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు. దీనికి గౌడ కులస్తులు ఒప్పుకోలేదు. దీంతో వారి పైన ఒక కక్ష సాధింపు చర్యలకు దిగింది వీడీసీ. ఆ రామనవమి సందర్భంగా
ఆలయంలోకి గౌడ కులస్తులకు సంబంధించినటువంటి మహిళలు ఆ వేడుకను రామనవమి వేడుకను చూసేందుకు వెళ్తే వారిని ఆలయంలోనికి రానియలేదు. దీంతో రగడం మొదలైంది. వారంతా న్యాయం కోసం ఇప్పుడు పోరాటం చేస్తున్నారు. వారికి గ్రామంలో ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా, అలాగే ఈ ఆలయాలకు రాకుండా గ్రామాభివృద్ధి కమిటీలు తీర్పు ఇవ్వడంతో వారంతా న్యాయ పోరాటానికి దిగారు. నిజామాబాద్ చేరుకొని ఇటు సిపి ఆఫీస్ను అలాగే కలెక్టరేట్కు కలవాలని వాళ్ళంతా ఆ గౌడ కులస్తులంతా కట్టకట్టుకొని వచ్చినటువంటి సందర్భం నిజామాబాద్ నగరంలో నెలకొంది. గ్రామాభివృద్ధి కమిటీ తీరుపై తాళ్లరాంపూర్ పూర్తిగా ఆ గౌడ నేతలు ఎవరైతే ఉన్నారో తమ కథం వినిపిస్తున్నారు. తాళ్లరాంపూర్ నుంచి పెద్ద ఎత్తున గౌడ కులస్తులంతా మహిళలతో పాటు నిజామాబాద్ నగరానికి చేరుకున్నారు. వాళ్ళపైన జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ ఇక్కడ సిపి ఆఫీస్కి వాళ్ళంతా ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ప్రస్తుతం వీడీసీలు నిర్వహిస్తున్నటువంటి ఆగడాల పైన వాళ్ళు ఏమంటున్నారు, అసలు వివాదం ఎక్కడ మొదలైంది? తాటి చెట్ల నుంచి మొదలైనటువంటి వివాదం గుడికి చేరింది. అసలు ఏం జరిగింది అక్కడ? వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు వీడీసీలు మీ పైన అంటే ఏం తీర్పిచ్చారు? ఇంతటి ఇష్యూ కావటానికి అసలు కారణం ఏంటి? మాది నిజామాబాద్ డిస్టిక్ మోర్తాడ్ మండల్ ఏరియట్ల మండల్ తాళ్లరాంపూర్ గ్రామం. నా పేరు రామాగౌడ్. మా గౌడ సోదరులకు జరిగినటువంటి అన్యాయం ఏంటిదంటే ప్రతి సంవత్సరము అక్టోబర్లో వీడీసీలు పిలిపించి కూర్చుండబెట్టి ప్రతి సంవత్సరము మాకు ఇన్ని రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాకు అరచకాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము గతంలో 1,38,000 ఇచ్చినప్పటికీ ఇప్పుడు కూడా అదేవిధంగా ఇస్తామని మేము పోయినప్పటికీ అక్కడికి లేదు, తాడి చెట్లు ఎక్కాలి, తాడి చెట్లు ఎక్కిపియాలి, లేదంటే మీరు తాడి చెట్లు మాకు వీడీసీలకు రాసియాలి, మీ తాడి చెట్లను వీడీసీలకు రాసిస్తే మేము వేరే వాళ్ళతో ఎక్కిపించుకొని మేము కళ్ళు అమ్ముకుంటాము, కళ్ళు తాగుతాము అనే దురుద్దేశంతో అది మాట్లాడితేనే మిగతాది మాట్లాడుతాని మనకు మాకు కండిషన్లు పెట్టి ఎలాంటి డిమాండ్ లేదు హర్తాలు మొదలుపెట్టి ఆ రోజు నుంచి కళ్ళు తాగకుండా విలేజ్లో మాకు ఒక పెద్ద మనిషి వెనుక ఇద్దరు వచ్చి కాపలా ఉండి పొరుగురు వాళ్ళని రానియకుండా మమ్మల్ని చెట్లు గీయకుండా చాలా ఇబ్బందుల పాలు చేస్తూ మమ్మల్ని 46 కుటుంబాలను రోడ్డు మీదకి లాగుతూ ఉన్నారు. మరి ఇది ఎట్లా మేము బ్రతకడము? రోజు కూలి మాకు సంవత్సరం పొడిగా చూస్తే ఒక 200 కూలి కూడా పడది. ఇవాళ 60-70 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వృద్ధులు కూడా ఒక బైక్ కొనుక్కునే స్థితిలో లేదు. రాంపూర్ గ్రామస్తులకు నేను ఒక విషయం తెలియజేయనది ఏమనగా, మీ కళ్ళ ముంగట ఉన్నటువంటి గౌన్లు ఇవాళ 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు సైకిళ్ళ మీద తిరుగుతున్నారు. ఆ రోజు కూలి తాట అసలు ఎందుకు తీసుకుంటారు? ఈ డబ్బులు ఏదని కోసం తీసుకుంటారు? ఒక్కసారి గుండె మీద ఆత్మవిశ్వాసంతో ఆలోచించండి. ఏదో ఇవ్వకోకుండా ఈ గౌడ్స్కు అన్యాయం జరుగుతున్నది. మరి ఎందుకు ఇటువంటి ఒక్క కులమే ఊరి మీదకి ఎందుకు ఇవ్వాలా? మొన్ననే కోతులు పట్టాలని అంటే ప్రతి కులం వాళ్ళు డబ్బులు ఇస్తే కోతులను బట్టి అక్కడ సమస్యను నెరవేర్చిళ్ళు. అదేవిధంగా ఏదైనా విలేజ్కి సమస్య వస్తే అందరి కులాలతో పాటు అందరి పెద్ద మనుషులతో పాటు మేము కూడా ఖచ్చితంగా మా వాటా ఎంత వస్తా మేము ఇస్తాము. కానీ ఇప్పటి నుంచి మేము చెట్లు గీసుకుంటాము, అందరిలాగానే బ్రతుకుతాము, ఊర్లో కూడా మేము అందరిలాగానే ఉంటాము. కాబట్టి ఇప్పటి నుంచి ₹1 కూడా ఇయ్యము. ఈ వీడీసీల ఆగడాలు మీరు గమనించవలసిందే కోరుతున్నాను. ఎవరి స్వార్థం కోసము వీడీసీల ఆగడాలు జరుగుతున్నాయో గ్రామస్తులకు తెలుసు. వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అనలేక కక్కలేక మింగలేక వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. మౌనం అనేది అర్ధాంగీకారము. దయచేసి చదువుకున్న పిల్లలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఊర్లో పెద్ద మనుషులు ఉన్నారు, గతం నుంచి ఎట్లా నడుస్తున్నది మీరు గమనించవలసిందే కోరుతున్నాను. 1,40,000 ఇస్తే 14 మంది పెద్ద మనుషులకు మనిషికి 10,000 మాత్రమే వస్తాయి. ఎప్పుడన్నా గౌడ్సి పైసలు మీ సంఘాలలోకి వచ్చినాయా? మీ ఇంటికి వచ్చినాయా? ఇది ఒకసారి గమనించవలసిన అవసరం ఉన్నది. ఇటువంటి ఆగడాలు చేస్తే మేము పోలీస్ స్టేషన్ ఆశ్రయించవలసి వచ్చింది. ఆ పోలీసు వాళ్ళు మా వీడియోల మీద కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత ఇవాళ శ్రీరామనవమి అంటే చాలా పెద్ద ఎత్తునది.
చాలా పెద్ద ఎత్తున ఊర్లో పెద్ద పండగ, చుట్టాలు, బంధువులు, అన్న, అక్క, చెల్లెళ్ళు అందరు వచ్చి ఒక 3 రోజుల పండుగ ఉంటుంది. ఆ పండగ విషయంలో అక్కడ కుంకుమార్చన చేయడానికి మా గౌడ మహిళలు ఊర్లో మైకులు అయిపోతే ఊరు మహిళలు పోయి కూర్చున్న తర్వాత దాదాపు 10 మంది గౌడ మహిళలను బయటకు నెట్టేసి వీడీసీలు బయటకు నెట్టేసి పూజారితో చెప్పించి అక్కడ వాళ్ళను బయటకు నెట్టేస్తే ఎంత బాధ అనిపించింది. తోటి మహిళలకు, అక్క చెల్లెళ్ళకు చెప్తున్న ఒకటే విషయము, మీ తోటి మహిళలను బయటకు నెట్టేసేటప్పుడు మీరు చేసే పూజలు ఆ గుళ్ళ నుంచి పోయేది మీ ఆత్మాభిమానకే తెలుసు. ఏం చేసింది అనేది మనం ఇయ్యాల ఇంకో రకం, ఇయ్యాల నిన్న ఇంకో రకం మాట్లాడు, ఇది సరికాదు. మన భక్తికి నిదర్శన కాదు. మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది అమ్మాల అక్కలందరికీ. నా విషయం నేను చెప్పడం ఏంటిదంటే ఒక తోటి మహిళలకు ఆహ్వానం జరిగింది ఇక్కడ. ఆ గుడి ఎవరిది? ఊరు అందరు కలిసి కట్టుకున్నటువంటి పవిత్రమైన గుడి. అందులోకి ఒక కులాన్ని వెలవేస్తే ఎంత బాధ ఉంటుంది. ఏడ్చుకుంటా బయటకు వచ్చిళ్ళు. కావాలంటే సీసీ కెమెరాల్లో చూడొచ్చు. వాళ్ళు బయటకు వచ్చి ఎంత ఏడ్చిళ్ళు. అటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేయొద్దు ఎవరు. అటువంటి దానికి ఒడిగొట్టద్దని నేను మాట్లాడుతూ సెలవు. ఇప్పుడు మహిళలను టెంపుల్లోకి రానివ్వలేదు అంటే అక్కడ పోలీసు వ్యవస్థ లేదా? మీరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించలేదా? అసలు ఇంత దారుణానికి దిగినప్పుడు అక్కడ గ్రామస్తులు ఎవరు స్పందించలేరా? అసలు ఏం జరుగుతుంది గ్రామాల్లో? అయితే తాళ్ళరాంపూర్ విషయంలో మరి ఏదైతే అర్థాలు అనేది పెట్టి డబ్బులు డిమాండ్ చేసినారో, మరి బయట గ్రామస్తులు వచ్చి అక్కడ కళ్ళు తాగుతుంటే కూడా వద్దని చెప్పినప్పుడు మేము పోలీసులను ఆశ్రయిస్తే అక్కడ ఉన్నటువంటి సిపి గారు మాకు సెక్యూరిటీ పెట్టడం జరిగింది. తర్వాత గ్రామస్తుల మీద కేసులు కూడా పుటప్ చేయడం జరిగింది. కేసులు పుటప్ చేసిన తర్వాత వాళ్ళు అప్పటి నుంచి పిలిపించి మీరు తాగకుండా తాగకండి, కానీ కాకపోతే బయట వాళ్ళని మాత్రం ఏ కోసాన కూడా అటకాయించొద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా నడుస్తుంది. అయితే రామనవమి ఏదైతే వచ్చిందో ఆ రామనవమి రోజు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకరోజు మొదలు కుంకుమార్చన జరుగుతుందంటే వీళ్ళు యథావిధిగా ఏ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం పోయిన విధంగా వీళ్ళు ఆడవాళ్ళు పోవడం జరిగింది. పోయినప్పుడు ఏదైతే విలేజ్ కమిటీ ఉందో వాళ్ళ మనసులో పెట్టుకొని ఈ గౌడ సోదరులు ఏదైతే ఉన్నారో స్తబ్దతగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏదో ఒక రకంగా అటకించాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు మహిళల్ని మీరు వెళ్ళిపోతేనే మేము పూజ చేసుకుంటాం లేదని చెప్పడం జరిగింది. అది పంతులు గారికి కూడా విలేజ్ కమిటీ ఖచ్చితంగా చెప్తేనే పంతులు చెప్పడం జరిగింది. పంతులకు ఏమవుతున్నది దీంట్లో అవసరం లేదు కదా. అది దాని విషయాన నేను ఇంకో మాట ఏమంటున్నానంటే ఇది ఒక తాళ్ళరాంపూర్ ఇష్యూ కాదు, ఈరోజు జరుగుతుంది. ప్రతి గౌడ సోదరుడికి ప్రతి సంవత్సరం అక్టోబర్ వచ్చిందంటే మామూలు ప్రారంభం అవుతుందంటే విలేజ్ కమిటీతో బిక్కుమని బతికే పరిస్థితి ఉంది. వాళ్ళతో ఎక్కడో తక్కనో మాట్లాడుకొని 4 రోజులు ఏదైతే అర్థాలు చేస్తే కూడా దాంట్లో కూడా మేమే నష్టపోతున్నామని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏం ప్రశ్న అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇలా మత్స్య కార్మికులు ఉన్నారు, తర్వాత యాదవ సంఘం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్టి పిల్లలు ఇవ్వాలా, వీళ్ళ జిమ్మలకు చెప్పిన రేటుకి ఇవ్వాలా, వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలా. మరి ఇది గ్రామాభివృద్ధి కోసం అంటే గ్రామంకి ఏమైనా లాభం జరుగుతుందంటే అది కూడా లాభం లేదు. దీన్ని పూర్తిగా గ్రహించి ఏదైతే విలేజ్ కమిటీలు ఉన్నాయో ఈ పంచాయతీలకు తాగుడికి బుక్కుడికి తప్ప ఇంకో మాటకు జరుగుతలేదని నా అభిప్రాయం. ఈ వేధింపులు అనేది మారుకోవాలంటే మేము రెక్కాడదని బుక్కాడని పరిస్థితి. ఈరోజు మా పిల్లలందరూ కూడా ఏదో వృత్తిలో పడిపోయి వేరే ఎక్కడ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కనీసం ఉన్నోళ్ళన్నా కానీ బతకాలనుకుంటే వృత్తి అనేది బతకరాదు. మేము దీని మీద ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఆర్మూర్లో ప్రతి గీతా కార్మికుడు ఏ వృత్తి అయితే చేస్తాడో వాళ్ళందరూ కూడా రావాలని, అదేవిధంగా యాదవ సంఘం వాళ్ళు, మత్స్య సంఘం వాళ్ళు, బొంగు సంఘం వాళ్ళు ప్రతి ఒక్క కార్మికుడు కూడా మాతో మద్దతు చెప్పి మేము ఏదైతే కార్యక్రమం ఏర్పడేస్తున్నామో మన హక్కుల కోసం మన మీద దౌర్జన్యాలు అని చెప్పేసి దాని మీద పోరాటంకు ముందుకు రావాలని చెప్పి ఒక డేట్ డిక్లేర్ చేస్తాం. దాని మీద రావాలని కోరుతున్నాం. అలాగనే సిపి గారు కానీ తర్వాత కలెక్టర్ గారు కానీ మా మీద జరుగుతున్న ఆ దాడులు కానీ మా మీద జరుగుతున్న దుశ్చర్య కానీ మీరు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టుకొని ఎంక్వైరీ చేయండి. ఇది నిజమవుతూనే విలేజ్ కమిటీలు ఏమవుతున్నాయో మీరు రద్దు చేయాలని చెప్తున్నాము. దాంతోనే శాశ్వతంగా సమస్య పరిష్కారం అవుతుందని కోరుతున్నాను. గతంలో కూడా జక్రాన్పల్లిలో కూడా గౌడ్లు చాలా రోజులు వారు నిరాహార దీక్ష చేశారు, న్యాయ పోరాటానికి దిగారు. అయినా ఏం ఫలితం లేదు. అసలు వీడీసీలు ఉండాలా వద్దా? అసలు వీడీసీల దానివల్ల ప్రయోజనం ఏంటి? నమస్కారం. ఫస్ట్ మా గౌడ గోసని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీ ఐ న్యూస్ ఛానల్కు నమస్కారం. అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ గౌడ్. నేను డిచ్పల్లి మండలి యానంపల్లి గ్రామం డిచ్పల్లి మండల గౌడ అధ్యక్షుడిని. అయితే ఈ వీడీసీ ఆగడాలు ఎట్లున్నాయంటే మన తాళ్ళరాంపూర్ ఏర్గట్ల మండలం నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటిది. ప్రతి సంవత్సరం ప్రతి గౌడుకు జరిగే ఈ గోసనే. ఇవాళ తాళ్ళరాంపూర్ కాదు, నిన్న జక్రన్పల్లి కాదు, మొన్న మా యానంపల్లి కాదు. గతంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం అక్టోబర్ వచ్చిందంటే ఒక గౌడు బతకాలంటే కూడా కొందరు ఆత్మహత్య చేసుకునే దగ్గర దాకా వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మీరు చూసిర్రు పోయినసారి ఎన్నో ఇట్లాంటివి జరిగినాయి. ముఖ్యంగా ఈ వీడీస్ అంటే ఏంటిది?
విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనే పేరుతోని ఉన్నత వర్గాలన్నీ ఆగడాలు చేసుకుంటూ లేనోళ్ళ దగ్గర డబ్బులన్నీ తీసుకొని ఏ డెవలప్మెంట్ కార్యక్రమం వాళ్ళు చేసింది లేదు. సంవత్సరం రాగానే లెక్కలు చూపిస్తారు, సగం తాగుడికి, సగం బుక్కుడికి, సగం ఏదో ఇది ఉడిచినా అది ఉడిచినా అని చెప్పడానికి తప్ప ఎక్కడ కూడా విలేజ్ డెవలప్మెంట్ అనేది కాదు. వాళ్ళ ఉన్నత వర్గాలు వాళ్ళ పోరు కోసమే ఈ బీసీలని బడుగు బలహీన వర్గాలని అంచివేయటానికి పుట్టిందే ఈ వీడీసీ. మరి సర్పంచులు, ఎంపీటీసీలు, రాజ్యపాలన ఎందుకు? ప్రతి గవర్నమెంటు వచ్చినప్పుడల్లా బీసీలకు న్యాయం చేస్తాం, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని చెప్తున్నారు తప్ప వీడీసీని ఎందుకు తీసేస్తలేరు? నేను దయచేసి ప్రతి పాలకులకు, ప్రతి దాంట్లోకి వెళ్ళి నాయకులు ఉన్నారు, వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరించి ఒకటే చెప్తున్నా, బీడీసీ అనేది ఫస్ట్ దాన్ని తీసేయండి. అధికారికంగా ఉన్నాయి సర్పంచులు, ఎంపీటీసీలు, వాళ్ళ ద్వారా గ్రామాలు నడుస్తున్నాయి. ఎక్కడ లేనిది ఆర్మూర్ డివిజను ఈ కొద్ది ప్రాంతంలోనే ఈ వీడీసీలు అనేటివి ఉన్నాయి, రాష్ట్రంలో ఎక్కడ లేవు. మరి ఇక్కడనే కళ్ళు గీసుకునే వాడికి 100 మీటర్లు 50 మీటర్లు ఎత్తు ఎక్కి ఆడు ఒక గౌడన్న పైకెక్కి కిందికి దిగిందాక నమ్మకలేని బ్రతుకు. అట్లాంటి వ్యక్తికి ఇంట్లోకి వెళ్తే ఇల్లాలకు నా భర్త తిరిగేస్తేనే నా భర్త ఉన్నాడు అనే పరిస్థితి మా పరిస్థితి. అట్లాంటిది మమ్మల్ని వీళ్ళు వీడీసీ వాళ్ళు ఎంత నరక యాతన పెడుతుర్రు అంటే ఈ ప్రాంతంలోనే. మరి దీని మీద ప్రభుత్వం కానీ, గవర్నమెంటు, సిపి గారు కానీ, కలెక్టర్ గారు కానీ దయచేసి శ్రద్ధ చూపించి ఈ వీడీసీలని వెంటనే రద్దు చేయాలి. లేని ఎడల మా గౌడ సోదరులందరం ఒక ప్రణాళిక తయారు చేసి ఇందాక చెప్పిన విధంగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో మొత్తం గౌడ సోదరులందరం ఏకమై దీని మీద అరికట్టడానికి మేము ఉద్యమం చాలు చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను, హెచ్చరిస్తున్నాం కూడా. ధన్యవాదాలు. న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది. ఇన్ని ఉన్నా కానీ గ్రామాల్లో మాత్రం అంటే ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలు, అలాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో కూడా ఈ గ్రామాభివృద్ధిల కమిటీలు వాళ్ళే శాసిస్తున్నారు, ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. పెదరాయిళ్ళ తీర్పులు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. కేవలం ఇల్లు పర్మిషన్ లేకుండా వాళ్ళ దగ్గర నుంచే పర్మిషన్ తీసుకోవాలి, లేదంటే వాళ్ళపైన కేసు పెడితే వాళ్ళని గ్రామం నుంచి బహిష్కరిస్తారు, వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందివ్వరు. ఇంతటి సాంకేతిక యుగంలో కూడా ఇలాంటి వ్యవస్థలు నడుస్తున్నాయంటే ఒక శోచనీయంగానే చెప్పవచ్చు. వీళ్ళకు, ఈ గౌడన్నలకు రైతు కూలి సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. వారికి తమ మద్దతును తెలిపేందుకు ప్రభాకర్ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఇంత అంటే స్వాతంత్రం వచ్చే దాదాపు 75-80 సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ గ్రామాల్లో ఈ గ్రామ వీడీసీలు ఉన్నాయి చూడు, ఇప్పటికీ కూడా వాళ్ళు సమాంతర ప్రభుత్వాలను నడిపిస్తున్నటువంటి స్థితిగతులు ఇక్కడ ఉన్నాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? దీనికి ప్రధానంగా సమాంతర ప్రభుత్వాలు నడపడానికి ఈరోజు అది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ఆ, ఇంకొక పార్టీ అని కాదు, ఇది వీడీసీలని, ఆగడాలను సమర్థించే అన్ని పార్టీలని ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారం ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఈ వీడీసీల వల్ల బీసీలు, దళితులు, మైనార్టీలు తమ హక్కుల్ని కోల్పోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఎక్కడైనా ఈ ఆర్మూర్ డివిజన్లో మీరు పరిశీలిస్తే లేదా జిల్లాలో పరిశీలిస్తే సాంఘిక బహిష్కరణ అగ్ర కులాలకు జరిగిందా అని చెప్పేసి ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. అది బీసీలకు కావచ్చు, లేకపోతే దళిత కుటుంబాలకు కావచ్చు, లేదా మైనార్టీలకు కావచ్చు, కానీ అగ్ర కులాలకు మాత్రం ఎక్కడ జరగలేదు. కారణం ఏంది? రాజకీయ పలుకుబడి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అయ్యా, ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కోడిగుడ్లని వేలం వేస్తూ ఉన్నారు, థమ్సప్లని వేలం వేస్తూ ఉన్నారు. నేనేమడుగుతున్నానంటే ఇవాళ ఒక్కొక్క రైతు లేదా ఒక్కొక్క కులంతో సంబంధం లేదు, వ్యవసాయం చేసేవాడు 1000 సంతులు పండిస్తూ ఉన్నాడు, సంచికి ₹1 ఇద్దాం. అన్ని కులాలు పండిస్తారు, అక్కడ గౌడ్స్ పండిస్తారు, దళితులు పండిస్తారు వ్యవసాయాన్ని. అన్ని కులాలు సమానంగా అభివృద్ధి కోసం మనం ఒక ట్యాక్స్ వేసినట్టుగా మనం ఈ వ్యవసాయ ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని బట్టి మనం వసూలు చేద్దాం. అక్కడ మనకు సమానత్వం అనేది వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఇవాళ ఏదైతే గీతా వృత్తి చేసుకునే వాళ్ళు 2 లక్షలు ఇవ్వాలి, 4 లక్షలు ఇవ్వాలి, మేకలు మేసే వాళ్లకు ఇన్ని మేకల్ని ఆ పండుగకి ఇన్ని ఇవ్వాలి, ఇక్కడ ఎన్ని ఇవ్వాలి,
అని ఇలా బీసీ కులాల్ని ఇలా వేధిస్తున్నారు అంటే ఇది ఏంటి అని అడుగుతా ఉన్నాను. అయ్యా, ఒక సర్పంచ్గా ఎన్నికైన తర్వాత సర్పంచ్ని కూడా ఈరోజు ఆదేశిస్తుంది డిపిఓ కాదు, ఇలా వీడీసీ చెప్తే కూర్చోవాలి, వీడీసీ చెప్తే లేవాలి. ఇదేమి రాజ్యాంగం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అందుకని ఈరోజు చాలా సీరియస్గా ఒక మహిళల్ని పూజ చేసుకునే వాళ్ళని అవమానించి గెంటి వేయడం అనేది సభ్య సమాజము తలదించుకునే విధంగా, సిగ్గుపడే విధంగా ఉంది అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. చాలామంది భక్తులు ఉన్నారు, ఆ భక్తుల మనోవేదన కూడా ఇలా మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈరోజు దేవుడు చెప్పలే ఇలా ఆ బ్రాహ్మణ్ణి కూడా శిక్షించాలి అంటే కేసు పెట్టగానే కాదు, భవిష్యత్తులో కూడా ఈ విధంగా జరగకుండా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తాళరాంపూర్ గీతా కార్మికుల మీద విధించిన ఆంక్షల్ని వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చేసి పనులు చేయించడానికి కూడా ప్రయత్నం చేస్తున్న వారిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు మీ కళ్ళు మూసుకొని ఉంటే లాభం లేదు. మీరు వాస్తవాలపైన ఆధారపడి ఈరోజు ఈ వీడీసీల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. మా అఖిల భారత ఐక్య రైతు సంఘం ఈ వీడీసీల వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ బీసీ మిత్రులకు మేము అండగా నిలబడతామని చెప్పేసి కూడా హామీ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు అంటే రానున్న రోజుల్లో అంటే ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు? మీకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలపైన మీరు ఎట్లా పోరాడతారు? వీడీసీ అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, విలేజ్ను డెవలప్ చేయలే కానీ బహిష్కరించడము, ఒక్కొక్క కులాన్ని పట్టుకొని ఏరువేతలు చేయడము ఇది మంచి విషయం కాదు. ఎందుకంటే ఈ రోజులలో ఒక పూజకు వెళ్ళిన మా ఏరుగడ్ల మండల్ తాళరాంపులు గ్రామ గౌడ అక్కాయిలను బయటికి పంపించడం అంటే ఈ మన మానవత్వం ఎటు సైడ్ పోతుంది అనేది మనం ఆలోచిస్తాం. ఈ రోజులలో అందరం కలిసి ఉంటేనే ఏదన్నా సాధ్యమవుతుందేమో కానీ ఇలా బహిష్కరించుకుంటూ పోతే మా గౌడ సోదరులు ఊకుండే ప్రసక్తి లేదు. దీన్ని యావత్ మొత్తం రాష్ట్రానికే ఒకటై మొత్తం పెద్ద ఎత్తున ఇక నుంచి తాళరాంపూర్ గ్రామంలో కాదు ఏ గ్రామంలో కూడా ఎవరిని కూడా ఏ కులాన్ని కూడా వర్గం చేసి బహిష్కరిస్తే ఊకుండేది లేదు. త్వరలోనే ఇప్పుడు వారం 10 రోజుల్లో ఆ ప్రణాళిక రూపురేఖకు వస్తుంది. ఈరోజే అన్ని మండలాల్లో వచ్చిన అధ్యక్షులను కూర్చుంటున్నాం, దాని ప్రణాళిక రూపొందిస్తాం. ఒక వారం రోజుల లోపలనే మా గౌడ సంఘం అధ్యక్షుడు దేగం యాదన్న వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తునే ఈ ధర్నా యొక్క కార్యక్రమం కూడా ఈ ఆర్మూర్లో చేపడతామని నేను మనవి చేస్తున్నాను. గత 2 రోజులుగా ఎవరైతే గౌడ కులానికి సంబంధించినటువంటి మహిళలను తాళ్ళరాంపూర్లో రామాలయానికి రానివ్వలేదో అప్పటి నుంచి ఒక సెగ అయితే మొదలైందని చెప్పవచ్చు. 2 రోజులుగా పూర్తిగా ఒక హాట్ టాపిక్గా జిల్లాలో ఈ ఇష్యూ ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు. వాళ్ళంతా మహిళలతో పాటు వాళ్ళంతా గౌడ కులస్తులంతా తాళ్ళరాంపూర్ గ్రామానికి చెందిన వారంతా ఒక వాహనాల్లో నిజామాబాద్ నగరానికి చేరుకొని పోలీస్ కమిషనర్కి కలిసి అతనికి ఫిర్యాదుతో పాటు అలాగే కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసి కూడా తమ గోడును వెలుబుచ్చనున్నారు. తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళంతా అక్కడ వివరించనున్నారు. ఏదైతే వీడీసీ ఉందో ఆ వీడీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కఠినంగా అంటే వీళ్ళపైన జరిగినటువంటి అన్యాయానికి వీళ్ళపైన ఏదైతే బహిష్కరించారో గ్రామంలో అలా కాకుండా వెంటనే ఎత్తివేయాలి, తమకు న్యాయం చేయాలని చెప్పి గౌడ కులస్తులు కోరుతున్నారు. అలాగే ఈ గ్రామాల్లో ఈ గ్రామాభివృద్ధి కమిటీ వ్యవస్థలనే తీసే వరకు తాము పోరాటం చేస్తామని ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం గౌడ కులానికి సంబంధించినటువంటి మహిళలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళంతా అక్కడ వస్తున్నటువంటి పరిస్థితి. బ్యానర్లు పట్టుకొని వాళ్ళంతా ఇక్కడికి నిజామాబాద్ నగరానికి చేరుకున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. మహిళలంతా వారు దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకుంటామంటే కూడా వాళ్ళని వద్దని గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళను ఆలయంలోనికి రానివ్వకుండా అడ్డుకోవడంతో మహిళలంతా ఒక ఆవేదనకు లోనైనటువంటి పరిస్థితిని చూడవచ్చు. ప్రస్తుతం ఇక్కడ నిజామాబాద్ నగరానికి వాళ్ళు తాళ్ళరాంపూర్ నుంచి మహిళలంతా తరలి వచ్చినటువంటి పరిస్థితి. సిపిని కలిసి తమకు జరిగినటువంటి అన్యాయం పైన వాళ్ళు ఫిర్యాదు చేసేందుకు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. నిజామాబాద్ నగరానికి చేరుకున్నారు వారు. అలాగే కలెక్టర్ని కూడా చేరుకొని తమ గోడును వినిపించేందుకు ఇక్కడికి పెద్ద సంఖ్యలో తాళ్ళరాంపూర్ నుంచి మహిళలంతా తరలి వచ్చారు. వీడీసీల దౌర్జన్యం
ప్రశ్నించాలి, వీడీసీ వ్యవస్థనే రద్దు చేయాలంటూ గౌడ కులానికి సంబంధించినటువంటి మహిళలంతా ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి. చెప్పమ్మా, మీకు తాళ్ళరాంపూర్లో కనీసం రామాలయానికి కూడా ఎక్కడయ్యేటువంటి పరిస్థితి, అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, కారణం ఏంటి? కారణం ఏంటి అంటే మా గీతా కార్మికుల వాళ్ళకు గ్రామ కమిటీ వాళ్ళకు గొడవలు అవుతున్నాయి. ఎందుకంటే ఊరి మీదకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు గీతా కార్మికులకు కమిటీ వాళ్ళకు గొడవలు అవుతున్నాయి. గొడవలు అయితే వాళ్ళు మగవాళ్ళు మాట్లాడుకుంటారు కదా, మేము ఎప్పుడు రాములవారి జాతర అయినట్లే మొన్న కూడా కుంకుమార్చానికి ఎప్పుడు వెళ్ళినట్లే వెళ్ళినాము. మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత 100 మందిలో ఒక 10 మందిని మీరు ఇక్కడ ఉండొద్దని చెప్పి పంతులతోని గ్రామ కమిటీ వాళ్ళు చెప్పించినట. చెప్పిస్తే ఎందుకు వెళ్ళాలి అని అంటే, లేదు ఇక్కడ గ్రామ కమిటీ వాళ్ళు వెళ్ళమంటారు మిమ్మల్ని అని పంతులు గారు చెప్తే మేము వెళ్ళేసి వచ్చినాము. వెళ్ళేసి వచ్చిన తర్వాత మా గీతా కార్మికులకు తెలియజేసినాక పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము ఎస్ఐ గారికి. మరి మాకు ఇప్పుడు న్యాయం కావాలి. ఎందుకంటే ఇది ఎవరికి కూడా గీతా కార్మికులకు ఇలా జరగకూడదు. ఎందుకంటే ఇది గుడి రాములవారి అన్నప్పుడు ఏ గుడి అయినా అందరికీ సమానము. విలేజ్లల్లో ఎక్కడైనా మేము ఎవరిని ఏమి తప్పు పడతలేము. మాకు ఒక న్యాయం కావాలి. దీన్ని మాకు పరిష్కారం చేయాలని మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుకున్నాము, ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. అమ్మ చెప్పండి, అసలు వీడీసీలు అంటే ఏంది, ఎందుకు మిమ్మల్ని బహిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? అంటే ఈ సాంకేతిక యుగంలో కూడా ఇలాంటి అంటే గుళ్ళకి రానివ్వకపోవడము, దూరంగా ఉంచడము, అంటే పోలీస్ స్టేషన్స్ లేవా, మీరు ప్రజాప్రతినిధులు లేరా, వారికి వెళ్ళి మీరు మొరపెట్టుకోలేరా, అసలు గ్రామాల్లో ఏం జరుగుతుందమ్మా? వీడీసీ అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అయితే మేము కూడా అందరం దానికే కట్టుబడి ఉన్నాము. గత 4-5 నెలల నుంచి మా వాళ్ళను కళ్ళమ్ముకోకుండా వేయడము, గ్రామానికి డబ్బులు కట్టుమనడము, వాళ్ళు ఏదో చాలనంత డైలీ 200-300 రూపాయల కళ్ళమ్ముతారు. చాలని బతుకులమై అందరి కష్టపడి దాంట్లోనే కష్టపడి పిల్లలను చదివించుకుంటాము, చేస్తాము. అయినా మేము దాంట్లోకి ఎవరు ఆడవాళ్ళం కూడా ఎవరు ఇన్వాల్వ్ కాలేము, ఎవరు వెళ్ళలేము. ఎప్పట్లాగానే వెళ్ళినట్టు రామాలయం జాతరకి వెళ్ళినాము. ఒక రోజు ముందు రామాలయం జాతరకు ఒక రోజు ముందు కుంకుమార్చన జరుగుతుంది. కుంకుమార్చన అంటే మా మహిళలకు చాలా ప్రత్యేకం. అది అందరం కలిసి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత మాకు అసలు ఏం చెప్పలేరు. ఎప్పట్లాగానే మైకులు అనౌన్స్ చేసిండ్రు, అందరం కలిసి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నాం. మాకు ఆ విషయం తెలియదు, మమ్మల్ని బహిష్కరిస్తున్నారు, మమ్మల్ని వెళ్ళిపోమ్మంటున్నారు విషయం మాకేమీ తెలియదు. అందరం పోయి కూర్చున్న తర్వాత పంతులు గారు వచ్చిండు. పంతులు గారు వచ్చి, అమ్మ మీరు ఎందుకు వచ్చిండ్రు అని అడిగిండు. అంటే అందరం ఎప్పట్లాగానే కూర్చున్నాము, మంగళారతులు పట్టుకపోయినాము, అందరి పూజ సామాగ్రి అన్నీ తీసుకుపోయి కూర్చున్న తర్వాత మీరు వెళ్ళిపోవాలా అంటే, మేము ఎందుకు వెళ్ళిపోవాలా, అందరం వచ్చినట్టు మేము వచ్చినాం, ఎందుకు వెళ్ళిపోవాలా అంటే, ఏమో అమ్మ గ్రామ కమిటీ పెద్ద మనుషులు మిమ్మల్ని వెళ్ళిపోమ్మంటున్నారు, మీరు వెళ్ళిపోవాలా, ఇందులో నుంచి ఒక గీత కార్మికుల వాళ్ళే గౌడ సంఘం వాళ్ళే వెళ్ళిపోవాలని చెప్పిండు. అంటే మేము వెళ్ళిపోమని చాలాసేపు వెయిట్ చేసినాము. అయినా కూడా మళ్ళీ వచ్చిండు పంతులు. మళ్ళీ వచ్చి మీరేం గొడవ పెట్టుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పిండు. కానీ మాకు అందులో నుంచి ఒక 100 మందిలో నుంచి ఒక 30 మంది అక్కడ నుంచి వెళ్ళొచ్చేసరికంటే చాలా బాధ, అందరం ఏడ్చుకుంటూ వచ్చేసినాము. ఇది ఒక పూజ అంటే మాకు చాలా ప్రత్యేకం, కుంకుమార్చన అంటే. అక్కడ నుంచి వెళ్ళొచ్చి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఎస్ఐ గారికి కేసు పెట్టి అందరి మీద వచ్చేసినాము. అంటే ఒక మహిళలని కూడా చూడకుండా ఆలయంలోకి శ్రీరామనవమి సందర్భంగా కుంకుమార్చనలో పాల్గొనడానికి వచ్చినటువంటి తమను కూడా అర్ధాంతరంగా అక్కడి నుంచి ఆలయం నుంచి వెళ్ళిపోమనడం, ఒక ఇది అసలు ఎక్కడి చట్టం, అసలు ఇది ఎక్కడి న్యాయం అంటూ మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. తమకు న్యాయం చేయాలని చెప్పేసి తాళ్ళరాంపూర్ నుంచి మొత్తం గౌడ సంఘానికి చెందినటువంటి మహిళలు అలాగే పురుషులు పెద్ద సంఖ్యలో సిపిని కలవటానికి వచ్చారు. తమకు జరిగినటువంటి అన్యాయం పైన వారంతా ఫిర్యాదు చేయడానికి నిజామాబాద్ చేరుకున్నారు. గ్రామాల్లో ఇల్లు కట్టాలన్నా వీడీసీ పర్మిషన్ తీసుకోవాల్సిందే, చిన్న వ్యాపారం చేయాలన్నా వీడీసీ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఏదైనా తగాదాలు జరిగిన పోలీస్ స్టేషన్ మెట్లు మాత్రం ఎక్కొద్దు. ఆ పరిష్కారం కూడా వీడీసీ తీర్పిస్తేనే అక్కడ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ స్థాయిలో నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో వీడీసీల ఒక పెత్తనం అనేది జరుగుతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ ఇటు పోలీసు వ్యవస్థ కానీ ప్రజాప్రతినిధులు కానీ చేసేది ఏమీ లేదు. వీడీసీలకు వ్యతిరేకంగా మాట్లాడరు. గతంలో ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ ఈ వ్యవస్థ పైన మాట్లాడినప్పుడు
అతన్ని కూడా అక్కడ రానివ్వకుండా చేసినటువంటి పరిస్థితులు కూడా ఉండడంతో ఇటు ప్రజాప్రతినిధులు కూడా వీడీసీ వ్యవస్థ పైన మాట్లాడేందుకు జంకుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రామాభివృద్ధి కమిటీలను రద్దు చేయాలన్న డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. ఈ సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి వ్యవస్థను రూపుమార్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వీడీసీల తరఫున బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముక్త కంఠంతో కోరుతున్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలో ఇంతటి సాంకేతిక యుగంలోనూ కొన్ని గ్రామాల్లో నడుస్తున్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీల యొక్క పెత్తనం పైన ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.